నిర్లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం। ఈ రోజు ముఖ్యంగా తెల్లవారు లేస్తే ఏ ప్రసార మాధ్యమాలు చూసినా, వాట్సాప్ చూసినా, ఫేస్బుక్ చూసినా, యూట్యూబ్ చూసినా, ఏ ఛానల్లో చూసినా సరే రాజమహేంద్రవరం గురించి మాది క్లీన్ రాజమండ్రి, గ్రీన్ రాజమండ్రి అని డప్పాలు కొట్టుకోవడమే కనిపిస్తుంది। ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా? కావాలనుకుంటే మీరే చూడండి। క్లీన్ రాజమండ్రి, గ్రీన్ రాజమండ్రి అని చెప్పుకునే వీళ్ళు రాజమండ్రి నగరంలో ఉన్న ప్రతి వార్డులోనూ కూడా గుట్టలుగా చెత్త పడి ఉండడాన్ని మనం చూడవచ్చు। అన్ని వార్డుల్లోనూ కూడా ఇదే పరిస్థితి। దీనికి గల ముఖ్య కారణం ఇంటింటా చెత్త సేకరణ పేరుతో ప్రతి ఇంటికి డస్ట్బిన్లు ఇచ్చారు, కానీ అవగాహన కల్పించడంలో మన అధికారులు లేకపోతే నేను ఈ వార్డు నాయకునని చెప్పుకునే వాళ్ళు, పెద్ద నాయకులు, చిన్న నాయకులు అందరూ కూడా పూర్తిగా విఫలమయ్యారని చెప్పుకోవచ్చు। దాని ఫలితమే ఈ గుట్టలుగా చెత్త పెరిగిపోవడం। అది కాకుండా కోట్లాది రూపాయలు వెచ్చించి డస్ట్బిన్లు వందల సంఖ్యలో, వేల సంఖ్యలో కొనుగోలు చేశారు। ప్లాస్టిక్ మరియు ఐరన్ కూడా, అవన్నీ కూడా ఎక్కడున్నాయో ఎవరికీ తెలియదు। ఏమైపోయాయి అవన్నీను? ఒక్కో చోట పెద్ద పెద్ద డస్ట్బిన్లు పెట్టడం ద్వారా ఆ డస్ట్బిన్ లో ప్రజలు చెత్త వేయడం, ఆ చెత్తను లారీల ద్వారా తరలించడం అనేది జరుగుతుంది। ఎందుకు ఇలా మారిపోయింది పరిస్థితి అనేది ఒక్కసారి విజ్ఞులైన నాయకులు, అధికారులు ఆలోచించాలి। ఇదే కాకుండా నగరపాలక సంస్థకు సంబంధించిన శానిటేషన్ అధికారులు ఎవరూ కూడా, శానిటేషన్ సూపర్వైజర్లు కావచ్చు, మేస్త్రీలు కావచ్చు, సుమారు 60% మంది, అంటే 10 మంది ఉంటే అందులో 6 విధులకు హాజరు కావడం లేదనేది ప్రజల నుండి ఒక విమర్శ ఉంది। దీనికి ఎవరు సమాధానం చెబుతారు? వారు ఉదయం 11-12 గంటల వరకు కూడా సుమారుగా వార్డుల్లోకి రావటం లేదని ప్రజల నుండి ఒక సమాచారం। వాళ్ళు ఎందుకు రావడం లేదని ఎవరైనా అడిగితే మాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసని ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పడం, లేదా ఎవరైతే అడిగారో వాళ్ల మీద కొంచెం దురుసుగా ప్రవర్తించడం కూడా జరుగుతుందనేది ప్రజల మాట। ఇక ఈ గుట్టలుగా ఉన్న చెత్త విషయానికి వచ్చేసరికి విపరీతమైన దుర్గంధంతో భరించలేని పరిస్థితి। ప్రజలు నరకం చూస్తున్నారు, కానీ మన అధికారులకు లేదా నాయకులకు చీమ కుట్టినట్టనే ఉండడం లేదు। ఏం చేస్తారో వేచి చూద్దాం। అదీగాక మీరు ఒకసారి ఈ డస్ట్బిన్ చూసినట్టయితే ఏ విధంగా పడేసున్నాయో ఒక్కసారి చూడండి। ఇది ప్రజాధనం దుర్వినియోగం కాదంటారా, లేకపోతే వీళ్ళకి ఏమైనా ఊరకనే వచ్చాయా? ఇక రోడ్లు క్లీన్ చేసే లారీలను చూడండి, రిపేర్కి వచ్చి డంపింగ్ యార్డ్లో పడి ఉన్నాయి। ఇవన్నీ ఒక అయితే నగరపాలక సంస్థ కార్యాలయంలోనే ఇంత చెత్త పేరుకుపోవడం పలు విమర్శలకు తావిస్తుంది। అంతేకాకుండా యూజ్ మీ అనే డస్ట్బిన్లు లోపల చూస్తే బ్రాందీ సీసాలు గుట్టలుగా పడి ఉండడం కూడా పలు విమర్శలకు తావిస్తుంది। ఎవరు ఇక్కడ పబ్లిక్ బార్గా ఈ నగరపాలక సంస్థ ఆవరణను ఉపయోగిస్తున్నారనేది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోతుంది। గతంలో కూడా మేము చాలాసార్లు ఈ బ్రాందీ సీసాలు అవి చూపించడం జరిగింది। ఎందుకు ఇలా జరుగుతుంది? ఇది అధికారుల నిర్లక్ష్యమా, మరేదైనానా? ఏం జరుగుతుంది ఇక్కడ అసలు? క్లీన్ రాజమండ్రి, గ్రీన్ రాజమండ్రి అని డప్పాలు కొట్టుకునే మన నాయకులు, అధికారులు దీనికి ఏం సమాధానం చెబుతారు? సమాధానం ఎవరికి చెప్పక్కర్లేదు। ఆ దుర్గంధం నుండి విముక్తులను చేస్తే చాలని ప్రజలు కోరుకుంటున్నారు। ఇది ఎవరిని విమర్శించడానికి మేము ప్రసారం చేసింది కాదు, ప్రజల దగ్గర నుండి ఖచ్చితమైన ఫీడ్బ్యాక్ ఉండడం వల్లే ఈ వార్తను ప్రసారం చేయడం జరిగింది। మాకు కామెంట్స్ పెట్టడం మాని అధికారులు, నాయకులు మీరు చేయాల్సిన పనిని పూర్తిగా చేస్తారని, త్వరితగతిన ప్రజలకు ఇబ్బందుల నుండి తొలగిస్తారని కోరుకుంటూ మీ విఎస్బి టీవీ। దయచేసి మేము చాలా డెవలప్మెంట్ చేసేస్తున్నాం అనే నాయకులు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, అనవసరపు కామెంట్స్ చేయడం కాదు, పరిష్కారం చూడండి। మొన్న మేము ప్రసారం చేసిన గౌతమి జీవకారుణ్య సంఘానికి సంబంధించిన వార్తకు సంబంధించి చంపేస్తానంటూ బెదిరింపులు కూడా మాకు రావడం కొసమెరుపు। ప్రశ్నిస్తే చంపేస్తారా? ఆ వివరాలు అతి త్వరలో మీ ముందుకు।